Hello friends, welcome to Learning for Aim YouTube channel. Today video part 2 of సందులు తెలుగు సందులు 3rd to 8th class 7th class వాళ్ళ కంప్లీట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్నింగ్ ఫర్ ఏమ్ యూట్యూబ్ ఛానల్. దీనికి ఫస్ట్ పార్ట్ అనేది ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం మన ఛానల్లో. ఫస్ట్ పార్ట్లో 3rd to 8th క్లాస్ వరకు 3rd to 5th క్లాస్ 6th క్లాస్ వరకు ఉన్నటువంటి తెలుగు గ్రామర్ సందులు కంప్లీట్ అయ్యాయి. దాని నెక్స్ట్ పార్ట్ ఇది. ఇందులో 7th 8th క్లాస్లో ఉన్నటువంటి సందులన్నీ కవర్ అయ్యేలాగా చూద్దాము. ఇప్పుడు మనం సంధి అంటే మనం ప్రీవియస్గా చూసుకున్నట్టు రెండు అర్థవంతమైన పదాలు కలిసి ఏర్పడేది ఒక పదంగా మారుతుంది. దాంట్లో ఒక పదాన్ని విడగొట్టినప్పుడు మొదటి పదం పూర్వస్వరం, రెండవ పదం పరస్వరం అవుతున్నాయి. పూర్వస్వరం అంటే పూర్వపదంలోని చివరి అచ్చు రెండవ పదంలోని మొదటి అచ్చుకు మధ్య సంధి అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం తెలుగు సందుల్లో ఉన్నటువంటి అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి చూసాము, ఎడాగమం చూసాము. సంస్కృత సందుల్లో ఉన్నటువంటి సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 7th క్లాస్లో ఇచ్చినట్టు చూద్దాం. దేశం అంటే మనుషులు అని గురజాడ అన్నారు. ఇక్కడ దేశం అంటే దేశము ప్లస్ అంటే గాంధీజీ లేఖలు మనకందరికీ ఆదర్శం, మనకందరికీ అనేది విడగొట్టాలి. ప్రపంచమందు భారతీయులు చాలా దేశాల్లో ఉన్నారు. అల్లూరి టంగుటూరి వంటి వారంతా స్వాతంత్ర సమరయోధులు. అమూల్యమైన పుస్తకాలకు నిలయం గ్రంథాలయం. ఇక్కడ చూడండి, దేశం అంటే దేశము ప్లస్ అంటే ఇక్కడ పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అచ్చు ఏమొచ్చింది, ము అంటే ఊ అనే స్వరం ఉంది. ఇక్కడ అంటేలో ఏముంది, ఆ ఉంది. అంటే మనకి ఇక్కడ పూర్వపదంలో ఉన్నటువంటి చివరి అచ్చు ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం సంధిని ఫామ్ చేస్తామని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఇది ఏ సంధి అవుతుంది అంటే ఉత్వసంధి అవుతుంది. దేశం అంటే అనేది ఉత్వసంధి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. దేశం అంటే అనే ఉదాహరణ చూసారు కదా. ఈ ఉదాహరణలో పూర్వపదం చివరలో ఉన్న మూను విడదీస్తే ము ప్లస్ ఊ అనేది వచ్చేది మూగా ఫామ్ అయింది. ఇలా పూర్వపదం చివర ఉన్న ఊ అనే అచ్చును పూర్వస్వరం అంటారు. పరపదమైన అంటే అనే పదంలోని మొదటి అచ్చు ఆ, దీనినే పరస్వరం అంటారు. ఈ విధంగా మనం చెప్పుకున్నట్టు అచ్చులను స్వరాలు, ప్రాణాలు, నాదాలని కూడా అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ ఒకసారి టెట్లో వచ్చిన ప్రశ్న. అచ్చులకు గల ఇతర పేర్లు అని రావడం ఒకసారి జరిగింది. అచ్చులకు సంబంధించి సరికాని పదం అని అడగడం జరిగింది. అంటే మూడు ఇది ఇచ్చి ఇంకొక ఆప్షన్ అనేది ఇంకోటి ఇవ్వడం జరుగుతుంది. సో అచ్చులను ఏ విధంగా అని కూడా అంటారంటే స్వరాలు, ప్రాణాలు, నాదాలు ఇలా కూడా అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవి విడగొట్టడం చూద్దాం. మనకందరికీ, మనకు ప్లస్ అందరికీ. ఇక్కడ మనకు అలా ఏమొచ్చింది, చివరి మొదటి పదంలోని చివరి అచ్చు ఊ వచ్చింది. పూర్వస్వరం ఊ అయింది, పరస్వరం ఆ అయింది. ఈ మొదటి పదంలోని చివరి స్వరం రెండవ పదంలోని మొదటి స్వరం. ప్రపంచమందు, ప్రపంచము ప్లస్ అందు. వారంతా, వారు ప్లస్ అంతా. ఈ విధంగా పూర్వస్వరం పరస్వరంని ఐడెంటిఫై చేయడం వస్తే సంధి ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ కృష్ణుడతడు మహాభారతానికి సూత్రధారి. దుర్యోధనుడెక్కడా అంటూ భీముడు గర్జించాడు. సీత పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చింది. చిన్నదైన ఉడుత రామునికి సాయం చేసింది. వీటిలో మనం ఏవైతే సంధి పదాలు విడగొట్టగలమో అవి చూద్దాం. కృష్ణుడతడు అంటే కృష్ణుడు ప్లస్ అతడు. ఏదైనా ఒక పదం మనం సంధిని విడదీయాలి అంటే ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే రెండు అర్థవంతమైన పదాలుగా విడగొట్టాలన్నమాట. ఇప్పుడు కృష్ణుడు అతడు, కృష్ణ ప్లస్ అడతడు అని రాయలేం. అంటే రెండు అర్థవంతమైన పదాలుగా విడగొట్టడానికి వచ్చినప్పుడే సంధి అనేది కరెక్ట్గా మనం చేయగలం. దుర్యోధనుడెక్కడా, దుర్యోధనుడు ఎక్కడా. పుట్టినింటికి, పుట్టిన ఇంటికి. మెట్టినింటికి, మెట్టిన ఇంటికి. చిన్నదైన, చిన్నది అయినా. చూసినవన్నీ, చూసినవి అన్నీ. సో ఈ విధంగా పూర్వస్వరం ఏమొచ్చింది, పరస్వరం ఏమొచ్చింది అనే దాన్ని బేస్ చేసుకొని మనం సంధిని విడదీసాం. పూర్వస్వరంలో ఉన్నటువంటి ఫస్ట్ మనకి ఆ తెలుగు సందులు అవుతాయి లేదని ఫస్ట్ ఆలోచించాలన్నమాట. పూర్వస్వరం చివర ఉన్నటువంటి స్వరాన్ని బేస్ చేసుకొని మనకి అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి అనేవి ఏర్పడతాయి. అండ్ ఇంకొక రివిజన్ చూద్దాం. ఉత్వసంధి అనేది నిత్యంగా జరుగుతుంది. ఇత్వసంధి అనేది వైకల్పికం, అంటే సంధి జరగచ్చు, జరగకపోవచ్చు. నెక్స్ట్ అత్వసంధి అనేది బహుళం, 4 రూపాలుగా సంధి విడదీయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అక్షరాలంటని, దీన్ని ఈ విధంగా విడగొట్టారు. అక్షరాలు అంటని. ఇక్కడ ఊ వచ్చింది కదా చివరి స్వరం,
ఉత్వ సంధి అవుతుంది. కప్పిందేమో, కప్పింది ఏమో, బాగుందని, బాగుంది అని. మరేమివ్వగలరు, మరి ప్లస్ ఏమివ్వగలరు. ఇది కొంచెం మరి ఏమివ్వగలరు అన్నప్పుడు ఇక్కడ విడదీయాలని చూస్తాం, కానీ ఇక్కడ విడదీయకూడదు. మరి ప్లస్ ఏమివ్వగలరు, ఇది ఇక్కడ సంధి వైకల్పికంగా జరిగిందనమాట. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, మరి ఏమివ్వగలరు అంటే ఈ విధంగా చూడండి, మరి ఏమివ్వగలరు అని కూడా రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఎడాగమం వస్తుంది, ఏమి ఇవ్వగలరు అనే దానికి దీనికి డిఫరెన్స్ కూడా చూసుకోవాలి. పదం ఏ విధంగా ప్రశ్న అడుగుతున్నారు అనేది ఆలోచించి మనము వైకల్పికంగా వస్తుందా ఇత్వ సంధిలో అనేది కూడా ఆలోచించాలి. నెక్స్ట్ అక్షరాన్ని అవ్వడం, అక్షరాన్ని అవ్వడం. 2 పదాలు ఇచ్చి మనకి సంధి రాయమని అడుగుతారు, ప్లస్ దాని యొక్క పూర్తి రూపం కూడా అడుగుతారు. ముద్దర్లు ప్లస్ ఉన్నట్లు వచ్చింది ఇక్కడ, ముద్దర్లు ఉన్నట్లు. దున్నుతాడు ప్లస్ అని, దున్నుతాడని. చుట్టూరు ప్లస్ ఏసి, చుట్టూరేసి. సో నెక్స్ట్ భద్రాచల రాముడతడు. దీన్ని ఏ విధంగా విడిస్తాం, రాముడు ప్లస్ అతడు. వినాయక చవితికి సెలవిచ్చారు. బడి గంటలు మ్రోగుచున్నవి. మనిషికి కొంచెమైనా ధర్మగుణం ఉండాలి. గంగిగోవు పాలు పద్యభావమేమి. ప్రజలందరూ కరోనాకు భయపడుతున్నారు. ఇప్పుడు వీటిలో ఉన్నటువంటి సందులు చూద్దాం. రాముడతడు, రాముడు ప్లస్ అతడు. విడదీసిన రూపం ఈ విధంగా ఉంటుంది, సంధి రూపం ఈ విధంగా ఉంటుంది. మ్రోగుచున్నవి, మ్రోగుచు ప్లస్ ఉన్నవి. కొంచెమైనా, కొంచెము ప్లస్ అయినా. భావమేమి, భావము ప్లస్ ఏమి. ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ. ఇవన్నీ ఏమిటికి ఎగ్జాంపుల్ అంటే ఉత్వ సంధి కంటే ఉకార సంధికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇవన్నీ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, మనం సంధి రూపాన్ని విడదీసినప్పుడు పూర్వపదం అంటే మొదటి పదంలో ఉన్నటువంటి చివరి అచ్చు ఊ ఉండాలి. ఆ విధంగా మనం పూర్వస్వరంగా ఊ ఉంది కనుక దీనిని ఉత్వ సంధి అని చెప్పవచ్చు. పూర్వస్వరం ఊ ఉంటే ఉత్వ సంధి, ఈ ఉంటే ఇత్వ సంధి, ఆ ఉంటే అత్వ సంధి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వ్యాకరణాంశాలు నిత్యం అని ఉంది. నిత్యం అంటే ఏ సంధి రూపం మనకి నిత్యంగా వస్తుంది, ఇది వరకు చెప్పుకున్నట్టుగా ఉకార సంధి. కరెక్ట్, ఉకార సంధి అనేది మనకి నిత్యంగా ఉంటుంది, అంటే ఖచ్చితంగా సంధి జరుగుతుంది. టంగుటూరి ప్రకాశం పంతులు తెల్లవారికి సింహ స్వప్నం. చుక్కలు మిలమిలా మెరుస్తాయి ఎందుకని. కొత్తగా వచ్చిన వ్యక్తిని మీరెవరు అని నాన్న అడిగాడు. మా రాజు మనసైన రాజు. ప్రజలు అల్లూరి సీతారామరాజు ఎక్కడని అడిగారు. వీటికి సంధి రూపాలు చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రకాశం అతడు, ప్రకాశము ప్లస్ అతడు ఉంది కాబట్టి ఉత్వ సంధి. ఎందుకని, ఎందుకు ప్లస్ అని. మీరెవరు, మీరు ప్లస్ ఎవరు. మనసైన, మనసు ప్లస్ అయినా. రాజెక్కడ, రాజు ప్లస్ ఎక్కడ. ఇక్కడ పై పదాలన్నిటిలోనూ పూర్వస్వరంగా ఉంది, దాని పరస్వరంగా ఆ ఈ ఊ ఏ ఓ అంటే ఏదైనా అచ్చుపరమైన సందర్భంలో సంధి తప్పకుండా జరుగుతుంది. సంధి అంటే పూర్వస్వరాలకు పరస్వరం ఏకాదేశం కావడం అని తెలుసుకున్నాం మనం కిందటి క్లాస్లో. ఈ విధంగా తప్పకుండా జరిగే సంధిని ఏమంటున్నాం, నిత్యం అంటున్నారు. సంధి నిత్యంగా జరగాలంటే ఖచ్చితంగా పూర్వస్వరం ఊ ఉండాలి, దాని పరస్వరంగా అచ్చులైనటువంటి ఆ ఈ ఊ ఏ ఓ అనేటివి ఉండాలి. ఈ విధంగా సంధి జరిగినప్పుడు మాత్రమే ఆ సంధి నిత్యం అవుతుంది, అది ఉత్వ సంధి అవుతుంది. నెక్స్ట్ సంధిలో మనం చూసాం, నిత్యం ఉంది, నిషేధం ఉంది, వైకల్పికం ఉంది. ఇప్పుడు నిషేధం ఏ విధంగా వస్తుందో చూద్దాం. కొత్త బట్టలు మాయమ్మ ఇచ్చింది. మాయయ్య వ్యవసాయం చేస్తున్నాడు. ఓయమ్మ నీ కుమారుడు అల్లరి పిల్లవాడు. రాముని దూత ఇతడు. మా ఇల్లు గాంధీనగర్లో ఉంది. సో వీటిలో ఉన్నటువంటి నిషేధ రూపాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మాయమ్మ మనం కిందటి క్లాస్లో లాస్ట్ క్లాస్లో చెప్పాం, ఈ యా అనేది యాడ్ అయినప్పుడు ఏ దాంట్లో యాడ్ అవుతుంది, ఇత్వ సంధిలో ఈ యా అనేది నకార్పులు వచ్చింది కదా, ఇది యాడ్ అవుతున్నప్పుడు ఏమొస్తుంది, ఎడాగమం అవుతుంది. మా ప్లస్ అమ్మ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది, మాయమ్మ. మాయయ్య, మా ప్లస్ అయ్యా. ఓయమ్మ, ఓ ప్లస్ అమ్మ. దూత ఇతడు, దూత ప్లస్ ఇతడు, ఇది కూడా ఏ విధంగా వస్తుంది చూడండి, ఇతడు. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు.
పూర్వసరంగా ఆ అనే అచ్చు ఉంది, ప్రతి దాంట్లోనూ మా, ఓ, దూత, మా చూడండి ఈ విధంగా ఆ అనే అచ్చు ఉంది. పరస్వరంగా ఆ ఉన్నప్పటికీ వాటి మధ్య సంధి జరగలేదు. అప్పుడు రెండు స్వరాల మధ్యన అదనంగా ఈ ఏ అనేది వచ్చి చేరింది. ఈ విధంగా సంధి జరగని స్థితిని ఏమంటారంటే నిషేధం అంటారు. సంధి జరగడం లేదు ఇక్కడ. పూర్వస్వరం ఆ ఉంది, పరస్వరము ఆనే ఉన్నాయి. ఇక్కడ చూడండి మా, ఆ, ఈ విధంగా పూర్వస్వరము మా ఉంది, పరస్వరము ఆ ఉంది, కానీ సంధి జరగలేదు. ఈ విధంగా సంధి జరగని స్థితిని ఏమంటున్నారంటే నిషేధం అంటారు. మనకి నార్మల్గా పూర్వస్వరం ఆ ఉండి పరస్వరం కూడా ఆ ఉంటే ఏమవుతుంది, అది అత్వసంధి అవుతుంది. కానీ అత్వసంధి బహుళం కాబట్టి సంధి 4 విధాలుగా జరుగుతుంది. అందులో ఒకటి ఏదంటే నిషేధం. నెక్స్ట్ వైకల్పికం. ఇప్పటివరకు ఏం చూసాము, నిత్యం, నిషేధం. ఇప్పుడు వైకల్పికం చూద్దాం. ప్రతి ఒక్కరికి మంచి మనసైన మిత్రుడు ఉండాలి. మా మేనత్త చాలా మంచిది. ఇది వరకే చూసాం. మనసైన అంటే మనసు ప్లస్ అయినా అని విడగొట్టాలి. నెక్స్ట్ గంపలతో పూలెత్తవలెను. హరి మీరు ఏమంటిరి. వీటికి సంధి రూపాలు చూద్దాం. మనసు ప్లస్ అయినా, మనసైనా. దీన్ని ఇంకొక విధంగా రాయొచ్చు, మనసైనా. మేనా ప్లస్ అత్త, మేనత్త, మేనయత్త. పూలు ప్లస్ ఎత్తి, పూలెత్తి, పూలి ఎత్తి. ఏమి ప్లస్ అంటిరి, ఏమంటిరి, ఏమి అంటిరి. ఇవన్నీ ఇట్లా ఏ అనేది వచ్చి చేరుతోంది ఇట్లా విడదీసినప్పుడు అంటే అది ఎడాగమం అవుతుంది. ఈ ఎడాగమం అయ్యేది ఏమవుతుంది ఇక్కడ, వైకల్పికం అవుతుంది. సంధి ఒకసారి నిత్యంగా మరొకసారి నిషేధంగా జరుగుతుంది. ఇది నిత్యంగా జరుగుతుంది, ఇది నిషేధంగా జరుగుతుంది. అంటే ఒక చోట ఒకసారి వ్యాకరణ కార్యం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం, ఇలా జరిగే విధాన్ని ఏమంటున్నారు, వైకల్పికం. అంటే సంధి ఒకసారి జరగచ్చు, ఇంకొకసారి జరగకపోవచ్చు. ఈ విధంగా జరగకపోవడాన్ని వైకల్పికం అంటారు. నెక్స్ట్ బహుళం. మా పెద్దన్న మామిడి పండు తిన్నాడు. మా వదిన పుట్టినిల్లు నెల్లూరు. నేను వేసవి సెలవుల్లో మా మేనత్త ఇంటికి వెళ్ళాను. మేనయత్త ప్రేమగా చూసింది. నేను నిద్రలో ఒకానొక సమయంలో ఉలిక్కి పడతాను. సో ఈ విధంగా వీటిలో ఉన్నట్టు మనం ఉన్నాము, మనము ప్లస్ ఉన్నాము. పెద్దన్న, పెద్ద ప్లస్ అన్న. పుట్టినిల్లు, పుట్టిన ప్లస్ ఇల్లు. మేనత్త, మేనయత్త. ఇది మనకేమవుతుంది, వైకల్పికంలో వచ్చేసేస్తుంది. ఒకానొక, ఇది మనం లాస్ట్ క్లాస్లో చెప్పాము. ఒకానొక అంటే ఏ విధంగా వస్తుంది, ఒక ప్లస్ ఒక. ఇది పిల్లలు తప్పు రాశారు. ఒక ప్లస్ ఒక అనేది అత్వసంధి అవుతుంది. అది ఏ విధంగా అయిందనేది నేను చెప్పాను లాస్ట్లో. పై ఉదాహరణలు గమనించండి. అన్ని రూపాలలోనూ ఇది ఒక ప్లస్ ఒక అనేది ఆమ్రేడిత సంధి అనుకుంటారు, కానీ ఆమ్రేడిత సంధి కాదు, ఇది అత్వసంధి అవుతుంది. పూర్వస్వరంగా ఆ, పూర్వస్వరంగా పరస్వరంగా అచ్చు ఉన్నప్పటికీ సంధి కార్యం కొన్ని చోట్ల నిత్యంగా, కొన్ని చోట్ల నిషేధంగా, కొన్ని చోట్ల వైకల్పికంగా, కొన్ని చోట్ల అన్య విధంగా జరిగింది. ఇలా జరిగితే దాన్ని బహుళం అంటారు. మనం చెప్పాం అత్వసంధి బహుళం అంటే 4 విధాలుగా జరుగుతుంది. అదేంటే నిత్యం, నిషేధం, వైకల్పికం, అన్య విధం. ఈ విధంగా జరిగేటిది బహుళం అవుతుంది. అంటే ఒక సంధికి అనేక రూపాలు ఉన్నాయి, వాటిలో 4 రూపాలు ఇవి. సో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే ఓన్లీ సంధులే కాకుండా బహుళం అంటే ఏంటి, వైకల్పికం అంటే ఏంటి, నిత్యం అంటే ఏంటి, నిషేధం అంటే ఏంటి అనే ఒక డెఫినేషన్ కూడా మనం తెలుసుకొని ఉండాలి. అప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా మనం ఆన్సర్ పెట్టేకి అవకాశం ఉంటుంది. వైకల్పికం అంటే మనం ఇలా ఉంటుందని ఆలోచించుకోకుండా అసలు వైకల్పికం అంటే ఏంటంటే ఒకసారి వ్యాకరణకారం ప్రవర్తించి మరొకసారి ప్రవర్తించకపోవడం. ఈ విధంగా క్వశ్చన్ ఇస్తాడనమాట. ఇచ్చే కింది వాటిలో వైకల్పికం, నిషేధం, బహుళం, నిత్యం ఇస్తారు. అప్పుడు మనం ఆన్సర్ ఏం పెట్టాలి, వైకల్పికం పెట్టాలి. ఈ విధంగా నెక్స్ట్ మనకి ఇత్వ సంధికి సంబంధించిన సంధులు ఇచ్చారు. ఏమేమి, ఏమంటివి, సంక్రాంతికి ఇంటికి, మంచినెంచు, పదింతలు, వానికెయ్యడల. మనకి క్వశ్చన్ కూడా మంచినెంచు వారు మానవులే ఈ విధంగా ఇచ్చి ఈ వాక్యంలోని సంధిని గుర్తించి సంధి యొక్క రూపం రాయండి అంటే గుర్తించండి అని ఇస్తారు. సో కాబట్టి ఇలాంటివి కూడా కొంచెం చూసుకోవాలి. అసలు సంధి ఇప్పుడు ఏమంటివి, మంచిని పంచమంటివా అని ఇచ్చినప్పుడు పంచమంటివా అనేది మనకి సంధి అవుతుందా, ఏమంటివి అనేది సంధి అవుతుందా అనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఏ విధంగా ఆలోచించాలి, ఏమంటివి అనే దాన్ని విడదీసినప్పుడు
అర్థవంతమైన రెండు పదాలు రావాలి. ఏమి ప్లస్ అంటివి. పంచమంటివా, పంచమంటి ప్లస్ వా. ఇది అర్థవంతమైన పదాలుగా విడగొట్టలేం. ఈ విధంగా ఒక పదాన్ని అర్థవంతమైనటువంటి రెండు పదాలుగా విడగొట్టగలిగితే మాత్రమే దానికి సంధి రూపం మనం చేర్చగలం. నెక్స్ట్, ఈ ఇచ్చినటువంటి వాటికి సంధి రూపాలు ఇచ్చారు. విడదీసిన రూపం ఏ విధంగా ఉందో చూద్దాం. ఏమేమి, ఏమి ప్లస్ ఏమి. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి. సంక్రాంతికింటికి, సంక్రాంతికి ప్లస్ ఇంటికి. మంచినెంచు, మంచిని ఎంచు. పదింతలు, 10 ప్లస్ ఇంతలు. వానికెయ్యడల, వానికి ప్లస్ ఎయ్యడల. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు. జనులు ప్లస్ ఎల్ల, జనులెల్ల. దెబ్బలకు ఓర్చి, సొమ్ములు ప్లస్ అగుచు. సూర్యుడు ప్లస్ ఒక, బాధలు ప్లస్ ఓర్చుకున్నా. ఇక్కడ మనం గమనిస్తే పూర్వపదంలోని మొదటి అచ్చు అనేది ఏ విధంగా ఉంది, ఆ ఊ ఉంది. మొదటి పదం చివర ఉన్నటువంటి ఊ అనే అచ్చు ఉంది కాబట్టి రెండవ పదం పరపదం మొదట ఆ అనేటువంటి ఆ ఈ కాబట్టి ఇవన్నీ ఉకార సంధికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇవి ఉకార సంధికి ఎగ్జాంపుల్స్. సౌఖ్యములు ఎల్లా, సౌఖ్యములు ఎల్లన్. పంకిలమౌను, పంకిలము అవును. కార్యములు ప్లస్ ఎల్ల, కార్యములు ఎల్ల. ఇంతవరకు మనం చూసింది ఉకార సంధి. నెక్స్ట్ శుద్ధి ప్లస్ అగును. నెక్స్ట్ మనకి శుద్ధి ప్లస్ అగును, శుద్ధి ఎగును. ఇక్కడ చూడండి శుద్ధగును అని రాలేదు, శుద్ధి ఎగును అని వస్తుంది. అందుకే ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. లేని ప్లస్ అప్పుడున్, అప్పుడు అంటే లేని ఎప్పుడు. ఇక్కడ మనకి శుద్ధి ఎగును అని వచ్చింది. ఫస్ట్ సూత్రం చూద్దాం చూడండి. ఈ విడదీసిన పదాలు ఉన్నాయి కదా, మూసిన, ప్రేమ, ముట్టక. వీటిలో మొదటి పదం యొక్క చివర ఉన్నటువంటి ఆ ఈ వంటి అచ్చులు వచ్చినాయి అనమాట. ఆ ఈ వంటి అచ్చులు ఉన్నాయి. రెండవ పదం పరపదమైనటువంటి వీటికి మొదట ఆ ఊ ఓ అంటే అచ్చులు వచ్చాయి. ఇక్కడ పూర్వపర పదాల మధ్య సంధి జరగనప్పుడు ఇక్కడ సంధి జరిగితే అప్పుడేం ప్రేమ వసంగా. ఇప్పుడు నేను ఈ విధంగా రాశాను కదా, సంధి జరిగితే ఈ విధంగా వస్తాయి అనమాట. ఇక్కడ సంధి జరగనప్పుడు ఈ ఒకటువంటి యకారం అనేది ఆగమంగా వచ్చి ఎడాగమ సంధి రూపాలు ఏర్పడుతున్నాయి. సంధి జరిగితే ఈ విధమైనటువంటి రూపాలు జరిగేవి. సంధి జరగడం లేదు కాబట్టి ఈ యా అనేది అదనంగా వచ్చి చేరుతుంది కాబట్టి ఇది ఎడాగమ సంధి రూపాలు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా మనం ఇంతకు ముందు చూసాము. ఇక్కడ నిషేధంలో జరుగుతుంది అనమాట ఇటువంటివి. ఇప్పుడు ఇది ఎడాగమ సంధి. ఇట్లా సంధి జరిగినప్పుడు యా అనేది ఆగమంగా వచ్చి చేరితే దాన్ని ఎడాగమ సంధి రూపాలు అంటారు. ఈ విధంగా జరుగుతాయి ఎడాగమ సంధి రూపాలు. నెక్స్ట్ కాళికాంబ, కాళిక ప్లస్ అంబ. ఇవి సవర్ణ దీర్ఘ సంధికి ఉన్నటువంటి ఏ విధంగా సంధి రూపాన్ని విడదీయాలనేది ఇక్కడ చూడండి. విద్యార్థి, ఋషీశ్వరుడు, చరణాభివాదనం ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఆగమం అని చెప్పి ఇచ్చారు. మనం ఇంతవరకు నిత్యం, నిషేధం, వైకల్పికం, బహుళం చూసాము. అదే విధంగా ఆగమం అంటే ఏంటో చూద్దాం. మాయమ్మ వంట రుచికరంగా చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇంతవరకు చూసాం. మాయమ్మ అనేది ఏమవుతుంది, ఎడాగమం సంధి అవుతుంది. దుక్కిటెద్దు రంకె వేసింది. పిల్లల మనసు చిగురుటాకు వంటిది. సుమతి గుణవంతురాలు, గంగవ్వ బీదరాలు. సో ఈ విధంగా ఇక్కడ ఇలా విడదీశారు చూడండి. బీదరాలు, బీద ప్లస్ ర అనేది నకార్పులు వచ్చింది, ఆలు. మాయమ్మ, మా ప్లస్ యా అనేది వస్తుంది, అమ్మ. దుక్కిటెద్దు, దుక్కి ప్లస్ ట అనేది వచ్చింది, ఎద్దు. చిగురుటాకు, గుణవంతురాలు. ఇక్కడ ఈ పైన ఇచ్చినటువంటి ఉదాహరణలో పూర్వపర స్వరాలకు మధ్యలో ఇటువంటి య ట ర లో అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇలా చేరడాన్ని ఆగమం అంటారు. ఆగమం అంటే ఏంటి అంటే ఇలాంటి స్వరాలు అనేటివి అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఈ వర్ణాలను అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఆగమం అంటే అదనంగా వచ్చి చేరడం. ఇంతకుముందు ఆగమం చూసాము. ఇప్పుడు ఆదేశం అంటే ఏదో చూద్దాము. తల్లిదండ్రులకు కష్టం కలిగించరాదు. సుధ సంతలో కూరగాయలు కొన్నది. రాజుకు గుర్రపు కళ్ళెం దొరికింది. కరోనా సోకకుండా ఉండాలంటే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ సంధి విడదీసిన రూపం గమనిస్తే తల్లి ప్లస్ తండ్రి, కూర ప్లస్ కాయలు, గుర్రపు కళ్ళెం అంటే గుర్రం ప్లస్ కళ్ళెం, కాలు చేతులు, కాలు ప్లస్ చేతులు. ఈ ఉదాహరణలో పూర్వపర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. ఇక్కడ ఇవి ఇంకొక అక్షరాలు అన్నమాట. గాయలు, కాయలు రావాల్సింది గాయలు వచ్చింది. గుర్రం ప్లస్ కళ్ళెం రావాల్సింది
పా వచ్చింది, కళ్ళెం బదులు పా వచ్చింది అనమాట. ఇక్కడ కాలు చేతులు, చే బదులు సా వచ్చింది. ఇలా ఇలా ఒక అక్షరం స్థానంలో మరొక అక్షరం రావడాన్ని ఆదేశం అంటారు. ఆగమం అంటే ఏంటి? ఇక్కడ డిఫరెన్స్ అనేది మనం గమనించాలి. ఆగమంకి ఆదేశంకి డిఫరెన్స్ ఏంటి, ఆగమం అంటే ఏంటి, ఆదేశం అంటే ఏంటి అనేది చూసుకోవాలి ఒకసారి. ఇక్కడ గమనిద్దాము. బాలచంద్రుడు ఇక్కడ మనకి ఏమి ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే ధృతము అంటే ఏంటనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. బాలచంద్రుడు అభిమన్యుని వలెన్ పోరు సలిపెను. నెక్స్ట్ ఆర్య మా యందు దయచూపుడు, మీరు వచ్చిన సంతోషించెదను, బాలుని కొట్టిన ఏడ్చును, భూమి రాజు చేతన్ పాలించబడను. ఇక్కడ గీత గీసిన ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క దాంట్లోనూ ఈ పొల్లు హల్లు అనేది తొలగించి వాక్యాలను మళ్ళీ రాయమంటున్నారు. ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే పొల్లు హల్లు అంటున్నారు ఇక్కడ. నెక్స్ట్ ఈ ఉదాహరణలో ఈ ఇన్న తొలగించిన అర్థంలో మార్పు రావడం లేదు. ఇటువంటి నకారాన్ని ధృతము అంటారు. ఇది ప్రస్తుత వ్యవహారంలో లేదు, ప్రాచీన సాహిత్యంలోని పదాలలో ఎక్కువగా కనిపిస్తుంది. సో దీన్ని ఏమంటారంటే నకారం అంటున్నారు. ఇక్కడ ఈ నకారం ఉండే వాటిని ఏమంటారంటే ధృతము. నెక్స్ట్ ఇక్కడ త్రికమని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హెచ్చోటనైనా, ఇక్కడ, ఎక్కడ, అచ్చోటు, అక్కడ. సో ఇక్కడ అని ఏ విధంగా రాస్తాం? ఏ ప్లస్ చోటు, ఈ ప్లస్ కడ, ఏ ప్లస్ కడ, ఆ ప్లస్ కడ, అక్కడ, అచ్చోటు, ఎక్కడ. సో ఉదాహరణలో పూర్వపదంగా ఆ ఈ అనే సర్వనామాలు వచ్చాయి. వీటిని త్రికములు అంటారు. ఇది ఇంపార్టెంట్. త్రికములు అంటే ఆ ఈ అనే సర్వనామాలు త్రికములు. నెక్స్ట్ ఆమ్రేడితం. అక్కడక్కడ, అప్పుడప్పుడు, ఏమేమి, చిట్ట చివర, నట్ట నడుమ. వీటి విడదీసే రూపాలు అప్పుడు ప్లస్ అప్పుడు, అక్కడ ప్లస్ అక్కడ. ఈ విధంగా పూర్వపదం పరపదం రెండింటిలోనూ ఒకే పదం కనిపిస్తుంది. ఇలా రెండు ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు, అంటే రిపీటెడ్ ఆమ్రేడితం అంటే. నెక్స్ట్ విడదీసి సంధి పేరు. స్వర్గాధినాథుడు, స్వర్గ ప్లస్ అధినాథుడు, సవర్ణ దీర్ఘ సంధి, దీర్ఘం వచ్చింది, సేమ్ వర్ణాలు వచ్చాయి. పరవశమౌను, పరవశము ప్లస్ అవును. శుభమన్నా, శుభము ప్లస్ అన్న, ఊ వచ్చింది వీడికి. ఊ ప్లస్ అచ్చు వచ్చింది, ఉకార సంధి. మెరుపులమ్మ, మెరుపులు ప్లస్ అమ్మ. రథం ఎక్కి, రథము ప్లస్ ఎక్కి. కప్ప ప్లస్ అమ్మ, కప్పమ్మ. అచ్చు వచ్చింది కాబట్టి అత్వసంధి. కప్పలెగిరే, కప్పలు ప్లస్ ఎగిరే, కప్పలెగిరే. ఊ ఉంది కాబట్టి ఉత్వసంధి. పండుతాయి ప్లస్ అమ్మ, పండుతాయమ్మ. ఈ వచ్చింది కాబట్టి ఇది ఇత్వసంధి. వాడలన్నీ, వాడలు ప్లస్ అన్ని, ఉత్వసంధి. చేసినారు ప్లస్ ఏ, ఊ వచ్చింది కాబట్టి ఇది ఉత్వసంధి, చేసినారే. ఇవి అత్వసంధికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. సీతక్క, రామయ్య, వెంకప్ప, రాకుండుట, మేనల్లుడు. ఇది చూడండి మేనల్లుడు. దీనిని సంధి నిత్యంగా జరిగితే మేనల్లుడు, అదే మనకి నిషేధంగా జరిగితే మేనయల్లుడు అని వస్తుంది.